హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఏం చేద్దామంటే బాలామృతం బాలామృతంతో బూరెలు చేస్తున్నాం. బాలామృతం పిండి వేసుకొని, గోధుమ పిండి కొంచెం వేసుకొని, బాలామృతం పిండి ఎక్కువ వేసుకోవాలి, గోధుమ పిండి కొంచెం వేసుకుంటే చాలు. తర్వాత బెల్లం. ఆల్రెడీ బాలామృతంలోనే పంచదార కలిసి ఉంటుంది, స్వీట్ ఉంటుంది. మొన్న మా అమ్మగారు ఊరి నుంచి వస్తూ వస్తూ పిండి ప్యాకెట్ తీసుకొని వచ్చారు. ఏం చేద్దాం అనుకుంటే మా వాడు బూరెలు చేయాలన్నాడు. స్కూల్ నుంచి వచ్చేసరికి చేసేద్దాం అనుకున్నా, కానీ నా ఒక్కదానికి కుదరదులే అని మా అబ్బాయి వచ్చాక చేద్దాంలే అనుకున్నాను. నేను ఈ లోపల కలిపే లోపల నువ్వు స్నానం చేసి ఫ్రెష్ అయ్యరా అంటే వాడు రెడీ అయ్యి వచ్చేసి కూర్చున్నాడు. ఇట్లాంటివి అంటే ఇంట్రెస్ట్ అనమాట. నాకు కూడా కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఆయిల్ పోసుకొని అది వేడైన తర్వాత గవి చేస్తూ ఉండాలి. అవి రౌండ్గా చేసి ఒత్తుతూ దాంట్లో వేస్తూ ఉన్నాడు. నేనేమో తీస్తూ ఉన్నాను. మా అమ్మాయి ఏమో హోంవర్క్ రాసుకుంటుంది. స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యి అనుకున్నారంట కొట్టుకోవడం, క్లాస్లో మేము మాట్లాడుకునే అవన్నీ చెప్తా ఉన్నాడు. ఎస్టీ పెట్టారంటే ఎస్టీలో వాడికి ఏమో కొన్ని చదివినవి వచ్చినాయి అంటే కొన్ని చదవనివి వచ్చినాయి అంట అని చెప్తూ ఉన్నాడు. తర్వాత ఇలా చేయాలి అని చెప్తుంటే సరే అని చేస్తా ఉన్నాను. ఇవి లావుగా చేసుకోవాలి ఫ్రెండ్స్, కొంచెం లావు చేసుకోవాలి, మరీ పలసగా అయితే రావన్నమాట. కానీ టేస్ట్ బాగుంటుంది. ఇవి చాలా బాగుంటాయి, తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఇందులో ఐరన్, ప్రోటీన్ చాలా ఉంటాయి, పిల్లలకి చాలా మంచిది. చేసుకొని తింటే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ బాలామృతం మనకి అంగన్వాడీలో ఇస్తారు. ఇది తెలియని వాళ్ళు అంటే ఎవరంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది తినడం వల్ల మంచిగా ప్రోటీన్స్, ఐరన్ అన్నీ వస్తాయి, పిల్లలకి మంచిది కూడా. స్కూల్ నుంచి రాగానే మా వాడి తింటూ ఉంటాడు ఇష్టంగా. ఈలోపు మా పాపకు కూడా హోంవర్క్ అయిపోయిందంట. నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తాను. మా పాప కూడా వచ్చింది. తన క్లాస్లో జరిగింది తను చెప్తూ ఉంది. తనకు కూడా ఎస్టీ జరిగిందంట. తను చదివిని మొత్తం వచ్చినాయి, బాగా రాసా అని చెప్తూ ఉంది. మా వాడేమో స్కూల్లో ఇద్దరు ఫ్రెండ్స్ కొట్టుకున్నారంట, దాని గురించి చెప్తూ ఉన్నాడు. మా పాప కూడా చేస్తుంది. ఇట్లా చిన్నగా చేయాలి, పెద్దగా చేయాలి మా వాడు చెప్తూ ఉన్నాడు. మా పాప ఏమో రౌండ్ గిట్ట వేసేసింది, మా వాడేమో ఇలా పిల్లలు పని చేస్తూ ఉంటే మనకి చాలా. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. మీ ఇంట్లో మీ పిల్లలు కూడా పని చేస్తూ ఉంటారు, మీకు హెల్ప్ చేస్తూ ఉంటారు. బయట వర్షం పడుతూ ఉంది, చల్లగా ఉంది. లాస్ట్లో అయిపోయినాయని మా వాడు చిన్న చిన్నగా చేస్తా. మా పాప నేను రాగానే నేను చేయగానే అయిపోయినాయి అని. మా వాడేమో ఇప్పుడు దాకా చేసింది, మనమైతే ఇది వచ్చేసి ఇప్పుడే చేసి అయిపోయినాయి అని జోకులు వేస్తుంటాడు. అయిపోయినాయి ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. మా వాడు ఇంకా అయిపోయినట్టు చెప్తున్నాను. పిల్లలు అప్పుడప్పుడు మనకి ఇలా హెల్ప్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. వాళ్ళకు కూడా టైంపాస్ అవుతుంది. ఎప్పుడు స్కూల్ చదవాలి కాకుండా ఇట్లాంటి కొంచెం అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. అది కూడా ఫ్రెండ్స్ మేము చేసి మా పిల్లలు మేము కలిసి చేసింది. ఎలా ఉన్నాయో చూసి చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.